సందర్భంలో ఈ మాట ఎందుకు చెప్పిననేది తర్వాత చెప్తా. వ్యవసాయం అనేది చాలా మంది సాఫ్ట్వేర్లు చదువుకొని సాఫ్ట్వేర్లలో ఉద్యోగాలు సంపాదించుకొని ఏం కొంటారంటే వ్యవసాయ భూములు కొంటారు. ఎకరం ఆడ కొనాలి, ఎకరం వీడ కొనాలని కొంటా ఉంటారు. కానీ వ్యవసాయం చేసి 10 ఎకరాలు ఉన్న రైతుకు మాత్రం పిల్లనియరా. ఈయన చేసేది మళ్ళీ గది ఆడికొస్తాడు. ఇంజనీరింగ్ విద్య, మీరంతా ఇంజనీర్లు కాబోతా ఉన్నారు. ఇక రేపు కాళేశ్వరం అంత అద్భుతంగా కట్టాలి. మరి మీరు కూడా కట్టాలి, ఇంజనీర్లు కావాలి. ఇంజనీర్లు అయిపోయి మీ మేధో సంపత్తిని రక్తం పొట్టు ఖర్చు పెట్టి కట్టాల్సినవి చాలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఎక్కువనట్టుంది. సరే, ఏదేమైనప్పటికీ ఒక మంచి సందర్భంలో మీ దగ్గరికి నేను రావడం, ఒక ఇన్స్పిరేషన్ కి సంబంధించినటువంటి 4 మాటలు మాట్లాడమని చెప్పి నాకు చెప్పారు. పల్లవి మోడల్ స్కూల్స్, పల్లవి గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించిన చైర్మన్ మల్కా కొమరేని మించిన ఇన్స్పిరేషన్ ఉందా ఈ భూమికి? మల్కా కొమరే గారే అత్యంత పెద్ద ఇన్స్పిరేషన్. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, గాంధీజీ అంబేద్కర్ మధ్యలో ఒక చిన్న వాగ్వాదం జరుగుతుంది. ఏందా వాగ్వాదం అంటే, గతంలో మన పూర్వీకులు ఉన్నప్పుడు 1950, 1935 ఆ టైం కంటే ముందు ఓటు హక్కు ఎవరికి ఉండేది తెలుసా? ఓటు హక్కు కేవలం రాజులకు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు, విద్య చదువుకునే వాళ్ళకు ఉంటుండే. కానీ ఏమైంది తర్వాత? రాజులైతే మనోళ్ళు రాజులు కాదు కాబట్టి మనకు ఓటు హక్కు ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పైసలు ఉంటే మనం గిట్ల ఎందుకున్నాము కాబట్టి మన తాతలకు ఓటు హక్కు లేకుండే, చదువు అంతకంటే లేకుంటుండే. కానీ ఆ రోజులలో ప్రభుత్వ విద్యను చదివి మామిడికాయ పచ్చడితోని, కారం మెతుకులతోని తిని బ్రతికి ఉస్మానియా యూనివర్సిటీ దాకా వచ్చి ఇంజనీరింగ్ విద్య చదివి, ఆ తర్వాత పల్లవి మోడల్ స్కూల్స్ లాంటివి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పెట్టి ఇక్కడ మీ అందరికీ ఒక గొప్ప విద్యను అందిస్తున్న మల్కా కొమరేని మించిన ఇన్స్పిరేషన్ స్టోరీ ఉందా? ఇంకా ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, మల్కా కొమరే గారు ఓవర్ నైట్ లో వచ్చిన మనిషి కాదు. ఆయన జీవితాన్ని ఒక్కసారి చదివి చూడండి, మీకు తెలుస్తుంది. ఒక మనిషి ఒక వ్యవస్థతో ఎట్లా పోరాడాలో తెలుస్తుంది. ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మామూలు ఏముంటాయి? ఎవరైనా సాధారణంగా ఏ తల్లిదండ్రులు ఉంచిన ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే ర్యాగింగ్ అనేది ఉంటుంది అంటారు. ఇంజనీరింగ్ కాలేజీల వ్యవస్థ లేక ముందుకే మల్కా కొమరే గారు ఈ వ్యవస్థలో అనేక ర్యాగింగ్ కు గురై ఇక్కడి వరకు వచ్చినట్టు నిలబడ్డటువంటి బిడ్డ. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చదువుకుందామంటే సౌకర్యం లేదు, పోదామంటే బస్ ఛార్జ్ లేరు, చదివిపించే తల్లిదండ్రులు లేరు, చదువుకోవాలన్న ఆతృత ఉన్న ప్రేరేపించే వాళ్ళు లేరు. అయినా కూడా అవన్నీ అవమానాల నుంచి బయటికి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి ఇవాళ మీలాంటి ఇంజనీర్లను తయారు చేస్తున్నటువంటి మల్కా కొమరే గారికి మొదటగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక ఈ కీకల చీడ కూడా ఉందా? ఓ అంటారు. అయితే చెప్తా, మీరు కూడా చెప్తా ఒకసారి జనాలు. ఒక ఆయన ఏం చేసిందట, బాగా తాగుడట, బాగా తాగి ఒక ఆయన మొత్తం ఇక చచ్చిపోయేటట్టు తయారైపోయిందట. మొత్తం ఇక రేపు చచ్చిపోతాడు అనగా దేవుడు ప్రత్యక్షం అయినట్టు ఆయనకు. దేవుడు ప్రత్యక్షం అయితే మొత్తం ఆయన లివర్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఖరాబ్ అయిపోతే దేవుడు ప్రత్యక్షం అయితే దేవుణ్ణి
ఏమైనా కోరుకుంటావురా నువ్వు, ఇక ఆఖరిగా రేపు చచ్చిపోతున్నావు కదా అంటే ఆ తాగుబోతుడు ఏం కోరుకున్నట్ట అంటే, ప్రభు వచ్చే జన్మల పనులు 2 తక్కువిచ్చినా సరే కానీ లివర్లు మాత్రం 32 ఇవ్వని అడిగినాడు. అంటే మళ్ళా తాగుతాం. ఈ రకంగా ఉంటుంది అన్నట్టు వ్యవస్థ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఊరూరికి ఉన్నాయి బెల్ట్ షాపులు, బండ్ల కంటే ఎక్కువ బెల్ట్ షాపులు ఉన్నాయి. అయితే మీకు ఒక అంబేద్కర్ కి సంబంధించిన విషయం చెప్పాలి. నేను పెద్దగా మీ ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి మీ ప్లేస్మెంట్స్, మీరు గొప్పగా ఎదుగుతారు, మీరు ఇదే బాటలో నడవాలి, ఇవన్నీ ఉత్తయ్య మాటలు. మీరు ఎట్లా పోవాలనుకుంటే అట్లా పోయి. కానీ అయితే అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన కనుక లేకపోతే, పూలే కనుక లేకపోతే, వాళ్ళిద్దరి కృషి కనుక లేకపోతే ఇవాళ తీన్మార్ మల్లన్న లేడు, మీరు లేరు, మల్కా కొమరయ్య గారు లేరు, ఎవరు లేరు. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, మీలో ఎంతమంది భారత రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకున్నారు చూసిరా? కనీసం భారత రాజ్యాంగ పుస్తకాలు చూసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఒకళ్ళు చూసిన వాళ్ళు ఉంటే చేయలేమంటారా? చూడలే. మనం ఎందుకు చూడలే? అది చూడం కాబట్టి ఆ హక్కులు లేవు. మీ అందరికి తెలుసో లేదో, మేము చదువుకునే రోజుల్లో మా సార్ ప్రొఫెసర్ బుచ్చయ్య గారు అని ఉంటుండే. నేను BA బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నా సబ్జెక్ట్ ఉంటుండే. నేను చదువుకునేటప్పుడు మా ప్రిన్సిపాల్ ఒకటే మాట చెప్పేది, నవీన్ అనేది నన్ను, అప్పటికి నేను మళ్ళా నేను కాదు, నవీన్ ఉస్మానియా యూనివర్సిటీ సాంబార్ ఉంటుంది, ఆ టేస్ట్ తెలుసా నీకు అన్నాడు. అంటే అంత బాగుంటుందా సార్ అని. వాస్తవానికి కూడా అలాంటి సాంబార్ కూడా మా ఇంట్లో లేకపోయేది. ఉస్మానియా యూనివర్సిటీలో సాంబార్ టేస్ట్ చూస్తావా అన్నాడు. చూడాలి కదా సార్. అటువంటిది అంటే చూడాలంటే నువ్వు ఈ ర్యాంకు కొట్టాలంటే కష్టపడి 90 ర్యాంకు కొట్టుకున్నానయా. ఉస్మానియా యూనివర్సిటీకి పోయినా ఆ సాంబార్ టేస్ట్ చూసిన, ఆ తర్వాత JNTకి పోయినా, MBA చేసిన, కాకతీయ యూనివర్సిటీకి పోయినా, BPD చేసిన, ఇంకో యూనివర్సిటీకి పోయినా, జర్నలిజం చేసిన, ఏమి చేసినా కూడా ఏ ఒక్క చదువు, నేను చేసిన ఏ ఒక్క చదువు వెంటబడి నేను పోలే. నేను ఏదనుకున్నానో దాబాట్లోనే పోయినా. నేను 1999లో జర్నలిస్ట్. నేను అప్పుడు ఆ రోజు నా జీతం 60 రూపాయలు. ఆఖరికి నేను ఉద్యోగం మానేసే టైంకి నా ప్రాణము 30 లక్షల రూపాయల ప్యాకేజ్ నాది. మానేసి వచ్చేసిన. ఎందుకు వచ్చేసినంటే నేను అనుకున్నటువంటి మార్గం వైపు పోవట్లేదన్న ఉద్దేశంతో వచ్చిన. మీ అందరికి తెలుసు క్యూ న్యూస్ అనేది, మీకు తెలుసు ఎవరికైనా క్యూ న్యూస్ అనేది ఒక చిన్న యూట్యూబ్ ఛానల్. అది ఆ చిన్న యూట్యూబ్ ఛానలే ఇవాళ చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఇన్స్పిరేషన్ గా మారింది. ఒకానొక సందర్భంలో నెల రోజుల పాటు వార్తలు రాస్తూ 60 రూపాయలు వచ్చేటి. నాకు ఆంధ్రభూమి పత్రికలో లైన్ అకౌంటెంట్ ఉండేదాన్ని. 60 రూపాయలే. ఆ రోజు పత్రికలలో ఈ రోజు పత్రికలలో ఉన్నటువంటి తేడా. ఆ రోజు ఎవరైనా నాయకుడు వచ్చి అన్న తదితరులు పాల్గొన్నారనే కాడ నా పేరు కూడా రాయన్నా అని చెప్తుండే బతిలాడి. పేరే కానీ ఈ రోజు అది ఏం లేదు. ఇక ఎవరి కాలే పత్రికలు పెట్టుకొని ఎవరి కాలే చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇక టీవీ ఛానళ్ళ గురించి అయితే మీకు చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటాయి. ఏంటో బ్రేకింగ్ న్యూస్ లో ఢిల్లీ బయలుదేరిన ముఖ్యమంత్రి అని వస్తుంది. ఢిల్లీ బయలుదేరిన ముఖ్యమంత్రి, ఈయన పోతాడని ముందే తెలుసు, ఢిల్లీకి పోతాడని అందరికి తెలుసు. బ్రేకింగ్ న్యూస్, ఢిల్లీ బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని వస్తుంది. బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంది? అప్పటికప్పుడు అనుకోకుండా జరిగేటువంటి సంఘటనను బ్రేకింగ్ న్యూస్ గా చూపెడితే అది బ్రేకింగ్ న్యూస్ అంటారు.
సపోజ్ ఏంటంటే ఇది బయలుదేరి ఆడ దిగకపోతే బ్రేకింగ్ న్యూస్, ఇది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. కానీ ఇవాళ రేపు ప్రతిదీ బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. ఈడ ఎక్కి ఆడ దిగకపోతే బ్రేకింగ్ న్యూస్. ఇక చాలా మంది మా జర్నలిజంలో కూడా చాలా మంది పెద్ద కుంభకోణం చేసిండే అంటారు. ఏంది కుంభకోణం? కుంభకోణం అంటే ఏంది? ఎవరైనా చెప్తారా కుంభకోణం అంటే ఏందో? స్కామ్, అంతవరకు చెప్తాం స్కామ్ అని. కానీ కుంభకోణం అంటే మీ సబ్జెక్ట్ లో ఉంటది. త్రిభుజం 3 కోణాలు ఉంటాయి, చతుర్భుజానికి 4 ఉంటాయి. కుంభ అంటే కుండ, కుండకు కోణం ఉండదు, కుండకు కోణం ఉండదు. కుంభ రాశి అంటారు కదా, అదే కుండ రాశి. కుండకు ఎలాంటి కోణం ఉండదు, అందులో నుంచి కూడా కోణాన్ని పుట్టించి కరప్షన్ చేయడం కుంభకోణం అన్నట్టు. ఇది సాధారణంగా మా జర్నలిస్టులకు ఇప్పుడు తెలియడం కూడా తెలియదు. చాలా మంది కుంభకోణం, భారీ కుంభకోణం అని రాసి పారేస్తా ఉంటారు. కాలానికి ఇప్పటి కాలానికి చాలా మార్పు వచ్చింది. అప్పుడు జర్నలిస్ట్ అంటే సమాజం గౌరవించేది, ఇప్పుడు ధమ్కీలు ఇచ్చే కాడికి వచ్చింది. పరిస్థితిలో వచ్చింది మార్పు. నిజంగా సోషల్ మీడియా, ట్విట్టర్, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, ఇంకేమో ఇప్పుడు కొత్త కొత్త వచ్చినాయి. చాలా చాలా ఎవరి కోపం వచ్చినా వాళ్ళు ఓపెన్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళ ఆక్రోశం అంతా ఎలగెత్తూనే ఉన్నారు. ఒక మనిషి జీవితం ఇలా సాగిపోతూనే ఉంది. మరి పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ కోర్సులు కానీ, ఈ చదువులు కానీ మిమ్మల్ని ఏ తీరానికి చేరుస్తాయి? మిమ్మల్ని ఏ తీరానికి చేరుస్తాయి? మీ దాంట్లో చాలా మంది నేను గొప్ప ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వచ్చి గొప్ప ప్లేస్మెంట్ సంపాదించాలని మీరు అనుకుంటారు. రాజకీయాలు చేయాలని ఎవరైనా అనుకుంటారా? మీ దాంట్లో పొలిటీషియన్ కావాలని అనుకుంటారు ఎవరన్నా? పొలిటీషియన్ కారా? అరే క్యాబై పొలిటీషియన్ కాకపోయినా కనీసం ఓ బాబానన్న గారి, ఓ బాబానన్న గారు, ఎందుకంటే మంచిగా 10వ తరగతి దాకా గట్టిగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటారు. ఎంపీసీ తీసుకొని మీ లెక్క ఇంజనీర్లు అవుతారు. ఇంకా 10th లో కొంచెం తక్కువ మార్కులు వస్తే ఆయన ఏం చేస్తాడు? సిఈసి తీసుకుంటాడు, లేదా ఎంబీఏలో ఏదో ఒకటి చేస్తాడు. ఇంకా తక్కువ వస్తే హెచ్ఈసి లాంటి కోర్సులు తీసుకుంటాడు ఆయన. ఇక కనీసం 10th ఫెయిల్ అయింది అనుకో, రాజకీయ నాయకుడు అవుతాడు. ఇక మొత్తం మొదటికే 5వ తరగతిలోనే చదువు బంద్ అయిందంటే రౌడీ అవుతాడు, మొత్తమే చదవకపోతే బాబా అవుతాడు. ఇక ఈ ఇంజనీరింగ్ చేసిన ఆయనేమో ఈ సిఈసి ఆయన కింద, ఈ సిఈసి ఆయనేమో 10th ఫెయిల్ అయిన ఆయన కింద, ఈ 10th ఫెయిల్ అయిన ఆయనేమో రౌడీ కింద. వీళ్ళందరూ కలిసేవో బాబా కాడ కాలు కూడా కూర్చుంటారు. ఇది మన సిస్టమ్ జరుగుతుంటది అన్నట్టు. అయితే రాజకీయ నాయకులు కావాల్సిన అవసరం ఎందుకుందంటే, ఒక మాట చెప్తా. పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది మంత్రులు ఉంటుండే, చాలా మంది మంత్రులు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కే చదువు రాకపోతుండే మొన్నటి దాకా. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంటర్మీడియట్ ఫెయిల్. పాపంగా మల్లారెడ్డి గారు ఉంటుండే. మల్లారెడ్డి గారట జీఈసీ కోర్సు చదివిందట. ఎన్నో మరి నాకు తెలియదు. జీఈసీ చదివిందట. 3 కాలేజీలలో చేసినట్టు ఇంటర్. ఏమన్నా ఇట్లా అంటే ఏమన్నా ఏం చేస్తే చదివినమ్మా అయిపోయిందో అంటారు. ఇట్లా ఏ విద్య లేనటువంటి వాడు రాజకీయాల్లో ఉంటే అతనికి ఏం తెలియదు. మరి చదువుకున్న వాడు రాజకీయం చేయడంటే చేయడు. వాని కథ వేరు. వానికి 4 ఈఎంఐలు ఉండాలి, ఒక గట్టి శాలరీ ఉండాలి, వీకెండ్ పార్టీ ఉండాలి. చదువుకున్న వాళ్ళు కూడా రాజకీయం చేయాలి. ఆ రాజకీయం చేయకపోతే దుస్తులే వస్తారు. ఇవాళ ఉన్నత విద్యావంతుడైనటువంటి మల్కా కొమరే గారు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి వస్తా ఉన్నాడు అని అంటే ఎంత పెద్ద ఉన్నత విద్యావంతుడు వస్తా ఉన్నాడు, ఎందుకు వస్తా ఉన్నాడు ఆలోచన చేసుకోండి. తన
వారికి సమాజం పట్ల అవగాహన ఉంది. మీకు పచ్చడి మెతుకులు తెలుసో తెలియదు, కానీ మల్క కొమరయ్య గారికి గొడ్డు కారం అన్నం తెలుసు. మల్క కొమరయ్య గారికి నాగలు ఎట్లా కట్టాలో తెలుసు. మల్క కొమరయ్య గారికి విద్యా సంస్థలు ఎట్లా పెట్టాలో కూడా తెలుసు. ఈ రకంగా మల్క కొమరయ్య గారు రాజకీయాల్లోకి వస్తా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఆయన ఎక్కడున్నా మంచిగా ఉండాలని కోరుకుంటాం నాలాంటి వాళ్ళం. తీర్మానం వల్ల మాట్లాడితే మార్నింగ్ న్యూస్ లో వేరే ఉంటది కదా, వీడికి వస్తే వేరే ఉంటది. ఎందుకుంటదంటే ఆడ మాట్లాడినట్టు ఈ వేదిక మీద మాట్లాడలేము కూడా, ఆడ మాట్లాడినట్టు ఇలా మాట్లాడలేము కూడా. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే కూడా కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. చాలా తక్కువ మంది ఉన్నప్పుడు దాని కథ వేరే ఉంటది. ఇక్కడ వచ్చి ఈలలు కొట్టి కేకలేసి ఓ కుర్చీ అడు దింపి ఓ కుర్చీకి దింపి కూర్చుంటున్నటువంటి యువకులు ఉన్నారు కదా, ఒక్కసారి ఇంటికి పోయి వాళ్ళ తల్లిదండ్రుల ముఖాలలో ఒక 5 నిమిషాలు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే కథ అర్థమైంది. వాళ్ళ తల్లిదండ్రులు పడ్డటువంటి కష్టం వాళ్ళు జీవితాన్నంతా వాళ్ళలోనే చూసుకుంటారు. నా కొడుకు ఇది చేస్తాడు, నా కొడుకు పెద్దోడైతాడు, నా కొడుకు సాస్తాడు, నా కొడుకు గొప్పోడైతాడు అనుకుంటారు. అలాంటి తల్లిదండ్రులే ప్రతి తల్లిదండ్రులు కూడా, ఎవరైనా కూడా. కానీ ఇవాళ రేపు యువత అంతా తప్పులో పడతా ఉంది. ఏముంది, మా నాన్న సంపాదించి పెడతారు, ఉన్నది అమ్ముతాం, తింటాం, పోతాం, అయిపోతాం, చచ్చిపోతాం, అంతే. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మాకేమో చదువుకున్నామంటే అవకాశం లేకుండే, డబ్బులు లేకుంటుండే. నేను ఇంటర్మీడియట్ ఫీజు కట్టడం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్మిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో. కానీ మీరు ఇవాళ మీ తల్లిదండ్రులు మీకు ఫీజులు కట్టి మిమ్మల్ని చాలా గొప్పగా చూసుకుంటూ మీరు గొప్పగా ఉన్నతస్తులుగా ఎదగాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు కదా. ఆ కోరుకునేటువంటి తల్లిదండ్రులకు మనము ఏం చేయకపోయినా సరే నిన్ను బ్రతకమనే చెప్తా ఉన్నారు, నిన్ను బ్రతకమనే చెప్తా ఉన్నారు, నిన్ను గొప్పగా బ్రతకమని చెప్తా ఉన్నారు. రేపు పొద్దుగల ఎవరైనా చుట్టాల ఇంటికి వస్తే ఏం చేస్తాడు మీ కొడుకు అంటే, మా కొడుకుకి గొప్ప పని చేస్తా ఉన్నాడయ్యా, వీడు చదువుతా ఉన్నాడు, ఇంత బాగా చదువుతాడు, మావానికి బ్యాక్లాగ్స్ ఏముండే, కాలేజ్ లో టాప్, క్లాస్ లో టాప్ అని చెప్పుకుంటే ఆ తల్లిదండ్రులకు కూడా కొంత గొప్పతనం ఉంటది, వాళ్ళకు కూడా ఎస్ అనిపిస్తుంది. ఈ ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే కొడుకు నువ్వు పోరా, ఇంట్లోకి వెళ్ళి పోరా, మళ్ళీ వాళ్ళకి చెప్పాలని చెప్తుంది అనుకున్నప్పుడు ఎంత బాధాకరం ఉంటుందో మీరు ఆలోచన చేసుకోండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇప్పుడు దాదాపు ఒక 200 పైచీలకు ప్లేస్మెంట్స్ వచ్చినాయని చెప్తా ఉంటే ఎక్కడ కూడా ఇంత మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతా ఉన్నాయి అంత మంచి ప్లేస్మెంట్స్. అంటే ఇక్కడ విద్య సరైన పద్ధతిలోనే అందుతున్నట్టుగా దాన్ని బట్టి నాకు అర్థమవుతా ఉంది. వివిధ రంగాల్లో రైల్వేస్ లో కానీ వాలీబాల్ లో కూడా నేపాల్లో ఆడినట్టుగా చెప్తా ఉన్నారు. క్రీడల్లో కూడా అన్ని రంగాలు